బిగ్ బాస్‌లో ఫస్ట్ వీక్ నామినేషన్స్ అయిపోయిన తర్వాత అందరూ ఎమోషనల్‌గా మణికంఠ విషయంలో చాలా బాధపడుతూ ఉంటారు. ఇక నామినేషన్స్ అయిపోయాయి. ఇంక జరగాల్సిందేంటి టాస్క్‌లు. అయితే చీఫ్‌లు ముగ్గురికి బిగ్ బాస్ ఏం చెప్తాడంటే, మీరు ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి అంటే మీకంటూ ఒక సైన్యం అనేది క్రియేట్ చేసుకోవాలి. అందుకు మీరే పర్సన్స్‌ని సెలెక్ట్ చేసుకోండి అని చెప్తారు. చెప్పడంతో నైనిక ఫస్ట్ ఏం చేస్తుందంటే, నేను ఎంటర్‌టైన్‌మెంట్ జోన్‌లో ఉన్నాను కాబట్టి నాకు కూడా నాకొచ్చే వాళ్ళు కూడా ఎంటర్‌టైన్‌మెంట్ జోన్‌లోనే ఉండాలి అన్నట్టు నేను అభయ్, నవీన్‌ని సెలెక్ట్ చేసుకున్నానన్నట్టు చెప్తుంది. అలాగే నిఖిల్ కూడా తను ఒక పర్సన్‌ని సెలెక్ట్ చేసుకున్నాను అని ఇక సోనియా ఆకులని సెలెక్ట్ చేసుకుంటాడు. అయితే సోనియా ఏం చెప్తుందంటే, "ఈ ఆడపులితో జతవుతున్నావు. ఇక ముందు ముందు ఎలా ఉంటుందో చూడాలి మరి. నువ్వింకా స్ట్రాంగ్ అవుతావు ఖచ్చితంగా" అన్నట్టు చెప్తుంది. అయితే విష్ణుప్రియ పర్సనల్‌గా యష్మితో ఉండడానికి ఇష్టపడుతుంది. కానీ యష్మి ఏం చెప్తుందంటే, "నువ్వసలు నాకు సెట్టే కావు. నువ్వు మాట్లాడితే జోకులు అవి ఇవి యేసుకుంటూ ఉంటావు. నీకు నాకసలు సెట్ అవ్వదన్నట్టు" మాట్లాడుతుంది. అందరూ అంటే ముగ్గురు చీఫ్‌లు ఎవ్వరు మణికంఠనైతే తీసుకోరనమాట. మణికంఠ దానికి ముందు అందరి దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడు. అంటే వాళ్ళు ఫిజికల్‌గా స్ట్రాంగ్ ఉండే వాళ్ళని తీసుకోవాలనుకుంటున్నారా? మెంటల్‌గా స్ట్రాంగ్ ఉండే వాళ్ళని తీసుకుంటున్నారా? అసలు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అన్నట్టు అందరిని ఒక అంచనా వేసుకొని వాళ్ళతో వెళ్దాం అన్నట్టు అనుకుంటాడు. కానీ ఎవ్వరు మణికంఠనైతే